ఓం నమఃశివాయ. దిక్కుముక్కు లేని అనాథులకు పెద్ద దిక్కుగా మారి ఆశ్రయమిస్తున్న అమ్మా నాన్న అనాథాశ్రమానికి వస్తున్న భక్తులు అభాగ్యుల సేవతో పాటు పరమేశ్వరుని సేవలో తరిస్తున్నారు. ఈ పవిత్ర ప్రదేశంలో లింగరూపంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వరుడు భక్తులకు ఇష్టకామ్య సిద్ధి కలుగజేస్తూ కొనియాడబడుతున్నాడు. ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అనాథులను ఆదుకోవడం కోసం ఎందరో సేవామూర్తులు ఇక్కడకు వచ్చి అనాథుల సేవతో పాటు అర్ధనారీశ్వరుని సేవలో పాల్గొంటున్నారు. అలా హైదరాబాద్ బోయినపల్లి నుండి అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేసిన సేవామూర్తులు పి భానుప్రకాష్, దివ్యా దంపతులు, వారి కుటుంబ సభ్యులు భక్తి మార్గం సేవా మార్గంలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని వారి కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామమైన పగిడిపాల గోత్రంపై అర్చనలు చేయించుకున్నారు. కుటుంబమంతా స్వామికి జలాభిషేకం చేసి పరమేశ్వరుని దివ్య ఆశీస్సులు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. పార్వదేవదయే హర హర మహాదేవ శంభో శంకర నమ శివార్పణమస్తు. ఈ సందర్భంగా కుటుంబమంతటికీ క్షేమం కలగాలని అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని హోమంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకొని ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించి పుణ్యాన్ని పొందారు. ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం. అనంతరం అభాగ్యుల వైద్యశాలను సందర్శించడంతో పాటు నిర్భాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి అనాథులను ప్రత్యక్షంగా వీక్షించారు. సిబ్బంది అనాథులకు అందిస్తున్న ప్రేమపూర్వకమైన సేవలను వివరిస్తుండగా ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు పసిపిల్లలైన చిన్నారులను దగ్గరకు తీసుకుని చిట్టిబాబు అకీరానందన్ను నవ్విస్తూ ప్రేమను పంచారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తులు భానుప్రకాష్, దివ్యా దంపతులు ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానం నిమిత్తం వారికి తోచిన సాయాన్ని అందించి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అదేవిధంగా మరో సేవామూర్తి ఎల్ జయగారు నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వాన్ని చాటారు. సాటి మనిషిలో శివయ్యను చూసి సాయం చేసిన ఈ పుణ్యమూర్తులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు సదా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు దివ్య, మా వారి పేరు భానుప్రకాష్. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి అనాథాశ్రమానికి. రాగానే అక్కడ శివయ్యకి చేసిన అభిషేకం కానీ, తర్వాత పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్కి తీసుకెళ్ళిన విధానం పైన అక్కడ అందరినీ చూసామండి. చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా ఒకరోజు చేస్తే ఇంకొక రోజు విసుక్కుంటాం. అలాంటిది ఇన్ని సంవత్సరాలుగా సేవలు అందించడం అనేది మామూలు విషయం కాదు. చాలా గొప్పతనం అండి ఇది. అన్నీ చాలా బాగున్నాయండి. హైజీన్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ట్రీట్ చేసే విధానం కానీ గట్టు శంకర్ గారికి, వాళ్ళ శ్రీమతి గారికి చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలండి. ఇలాంటి సేవలు ఇంకా కొనసాగుతూ ఉండాలి. అందరూ మంచిగా డొనేట్ చేయాలి, బాగా వర్ధిల్లాలండి. భక్తి సేవా మార్గం ఒకే చోట సంప్రాప్తిస్తున్న అమ్మా నాన్న అనాథాశ్రమంలో కొలువైన మహాశివుడు అనాథులకు అండగా నిలబడుతున్న మానవతామూర్తులను సదా రక్షించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగజేస్తున్నాడు. మానవదేవుళ్లారా, కుటుంబ సమేతంగా ఈ రక్షణాలయానికి వచ్చి
మహాదేవునికి స్వయంగా అభిషేకాలు చేసి ముక్కంటి చెంత జీవిస్తున్న అభాగ్యులకు తోచిన సాయం చేసి పరమేశ్వరుని పరిపూర్ణ కృపకు పాత్రులవ్వండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.